సహారా ఎడారిలో రైలు ప్రయాణం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డే 2 వీడియోకి అయితే స్వాగతం. ఎండ అయితే అలా మొహమే పడిపోతుంది, కళ్ళు తెరవలేకపోతున్నా. సో ఈరోజు మళ్ళీ ఆ ట్రైన్ జర్నీ ఎలాగైనా చేయాలి, ఆ ట్రైన్ పట్టుకోవాలని చెప్పి మళ్ళీ బయలుదేరుతున్నాం. సో ఇప్పుడే హోటల్ చెక్అవుట్ చేసి అదిగోండి ఒక ట్యాక్సీ అయితే బుక్ చేసాం అనమాట. సో మేము ఆల్మోస్ట్ 8 మంది ఉన్నాం కదా, ఒకేసారి ఆ ట్యాక్సీలో అందరం పట్టం కాబట్టి సో 2 సార్లు వస్తా అన్నాడు అతను. నిన్న నైట్ అసలు బాబోయ్ చాలా అంటే చాలా అడ్వెంచరస్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అసలు ముక్కు మొహం తెలియని లోకల్స్. మేము జస్ట్ రోడ్డు మీద అలాగా కాసేపు తిరుగుదాం నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళు కార్లు వెళ్తున్న వాళ్ళని ఆపేసి మేము ఫారినర్స్ అని అర్థమైపోయి కార్ ఆపి దిగేసి మా దగ్గరికి వచ్చి మంచిగా గ్రీట్ చేసి మాతో మాట్లాడి సరదాగా మాతో పాటు కార్లో రావచ్చు కదా, అలా తిరుగుదాం అని చెప్పి అన్నారనమాట. సో అలాగా కార్లో తిరిగాం. నిన్న మేము ఉన్న చోటు ఏదైతే ఉందో అదైతే ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యి ఒక 20 కిలోమీటర్ల ముందుకు వచ్చి అక్కడ ఒకసారి ఆపుతారు అనమాట, ఒక 5-10 నిమిషాలు. బట్ ఈరోజు మేము లోకల్స్తో అక్కడ మాట్లాడి తర్వాత ట్యాక్సీ డ్రైవర్ అయితే ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన చోటు ఏంటంటే ట్రైన్ యాక్చువల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దో అంటే ఇప్పుడు అక్కడ బ్యాక్ సైడ్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయా, సో అక్కడ నుంచి మైనింగ్ జరుగుతుంది. మైనింగ్ జరిగి అదంతా ఈ వ్యాగన్స్లోకి లోడ్ చేసి ఇక్కడి నుంచి అయితే యాక్చువల్గా ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో చూద్దాం ఈరోజు మరి ఏం జరుగుద్దో. సో వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, చివరి వరకు చూస్తూనే ఉండండి. సో ఇతనే మాకు హెల్ప్ చేశారనమాట. ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కిపోతున్నాం. ట్రైన్ ఎక్కేసి ఒక దగ్గర దిగేసి మళ్ళీ అక్కడ ట్రైన్ మారాలంట. సేమ్ ట్రైన్లోనే వేరే బోగికి మారాలి. సో అది ఎలాగో చూపిస్తాను. యాక్చువల్గా ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నేను ఎక్కడైతే మేము వెయిట్ చేస్తున్నామో అక్కడ ఆగి అక్కడ కొన్ని బోగీల్ని అటాచ్ చేసుకొని సో నవదీప్ వెళ్తుంది అనమాట. కానీ ఏమైందంటే నేను ట్రైన్ వెళ్ళలేదు, అంటే ఇక్కడ మైనింగ్ జరిగింది కానీ లోడ్ ఎక్కించలేదు. సో ఈ రోజు వెళ్తుంది అనమాట ట్రైన్. అందుకని మేము ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికి వచ్చాం. నేను ఇప్పుడు ఉన్నది ఏంటంటే ప్యాసింజర్ వ్యాగన్ అనమాట. ఈ ట్రైన్ మొత్తంలో 3 కిలోమీటర్ల ట్రైన్ మొత్తంలో ఒకే ఒక బోగి ప్యాసింజర్స్ని ఎక్కించుకుంటుంది. ఈ ఒక్క బోగీలోనే ప్యాసింజర్లు ఎక్కించుకుంటుంది. దాదాపు ఒక 30 సీట్లు అయితే ఉంటాయి, ఎక్కువే ఉండవు. అండ్ మెయిన్లీ లోకల్స్ తప్ప ఎవరు ట్రావెల్ చేయరు అనమాట ఈ ప్యాసింజర్ వ్యాగన్లో పెద్దగా. సో టూరిస్టులు కానీ ఎవరైనా ట్రైన్ మీద ఎక్కి అడ్వెంచర్ చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే ఒక మిలిటరీ అని వచ్చి మా పాస్పోర్ట్ ఫొటోస్ జెరాక్స్ కాపీలు అన్నీ తీసుకున్నారు. సో మీరు ఎక్కడైనా ట్రైన్ దిగి మళ్ళీ ట్రైన్ పైకి ఎక్కడం కానీ చేస్తే మిమ్మల్ని మామూలుగా వదలం ఇది అది అన్నారు. బట్ ఈ దేశం వచ్చి ఎంత జర్నీ చేసింది ఈ ట్రైన్ జర్నీ కోసం. సో చూద్దాం ఏమవుద్దో. నాకైతే అసలు ట్విస్టుల మీద ట్విస్టులు అనమాట నిన్నటి నుంచి. సో ట్రైన్ ఎక్కాక ఎలా సర్వైవ్ అవ్వాలరా దేవుడా నిన్నటి వరకు అనుకున్నా. బట్ ఈరోజు ఏంటంటే ట్రైన్ అసలు ఎక్కడానికే పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. అండ్ దీంట్లో ట్రావెల్ చేయడానికి మాకు 300 ఒగ్గి అయితే తీసుకున్నారు, అంటే మన INR 600 రూపాయలు. సో ఈ ప్లేస్ పేరు ఏంటంటే ఐరన్ ఓర్ స్టార్టింగ్ పాయింట్ అని కొడితే వచ్చేస్తుంది గూగుల్ మ్యాప్స్లో. సో ఇక్కడ నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అవుద్ది. ఇందులోనే 10 మంది కూర్చోవాలన్నమాట. బట్ మేమైతే ఇంకొక 30 కిలోమీటర్లు వెళ్ళాక దిగేసి ఎక్కడికైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, వీళ్ళు డైరెక్ట్గా ట్రైన్ లోపలే వంట ప్రోగ్రామ్ పెట్టేశారు. కూర్చొని వండేసుకుంటున్నారు ఏదో కూర. లోకల్స్ అందరూ చూడండి ఇక్కడి నుంచి సరుకు అయితే ఏదో పంపిస్తున్నారు పెద్ద పెద్ద మూటల్లోని. సో దీనికి డబ్బులు ఏం కట్టక్కర్లేదనమాట, ఫ్రీ ఆఫ్ కాస్టే. ఎంత కావాలంటే మొత్తం అంత సరుకు అంతా ఎక్కించేస్తారు. ఎక్కించేసి అక్కడ నవదీపులో ఎవరికైనా కాల్ చేసి చెప్తే వాళ్ళు అక్కడ పిక్ చేసుకుంటారనమాట. ఈ మారితానియాలో ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అది లేకపోవడం వల్ల ఈ రకంగానే వీళ్ళు ఒక సిటీ నుంచి ఒక సిటీకి అయితే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటారనమాట. ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది.
లోకల్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రైన్ ఇప్పుడు 20 కిలోమీటర్స్ తర్వాత ఒక దగ్గర ఆగుతుంది, ఒక 10 to 15 మినిట్స్. సో బ్యాగ్స్ అవి పట్టుకుని వెంటనే లగెత్తాలన్నమాట. ప్యాసింజర్ బోగి నుంచి దిగి వెంటనే ఐరన్ ఓర్ మీదకైతే ఎక్కాలి. సో కుదురుద్దో లేదో చూడాలి మరి. నాకైతే ఫుల్ టెన్షన్గా ఉందన్నమాట. لازم ننزل. لازم تنزل. ليه؟ لازم تنزل لأن الشيخ هم جايين. جايين؟ He's saying the people are coming. వెళ్ళనివ్వట్లేదు, తాక్కోమంటున్నాడు అందకలకి. పోలీసులు వస్తున్నారు చెక్ చేయడానికి. ఒక లోకల్ అతను చెప్తున్నాడు ఏంటంటే, ఒక 5 రోజుల క్రితం ఈ ట్రైన్లో వెళ్తూ చనిపోయాడట. ఈ జుయరాత్కి నార్మల్గా టూరిస్టులు ఎవరు రారు. కొందరు ట్రావెలర్స్ మాత్రం అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ట్రైన్ జర్నీ కోసం వస్తారు. బట్ ఇప్పుడైతే పోలీసులు చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు అనమాట. మొత్తం అన్ని బోగీలు ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వస్తున్నారు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు, చాలా భయం వేస్తుంది. అమ్మయ్య, ఫైనల్గా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకెక్కడ ఆగదనుకుంటాను ట్రైన్. నెక్స్ట్ షామ్ అనే ప్లేస్లో ఆగుతుంది ట్రైన్. దాదాపు 5 hours జర్నీ. సో ఒక 300 kilometers తర్వాత అయితే ఆగుద్ది. అప్పటి వరకు ఇంకా ఏ ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను. అయిపోయి ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే జరిగింది. ట్రైన్ స్టార్ట్ అయ్యి ఒక 2 kilometers ఇలా వెళ్తుంది. అప్పటికే పోలీసులు అలా చెక్ చేస్తున్నారు అనమాట, ఒక్కొక్క బోగి పక్క నుంచి జీప్లో వస్తూ. సో నాతో పాటు ఉన్న కొందరు ట్రావెలర్స్ లో ఒక అతనికైతే ఫుల్ గా ఈ ఐరన్ ఓర్ వల్ల సఫకేటింగ్ అనిపించి పైకి నించుండిపోయాడు అనమాట. ఇంకా నా వల్ల అవ్వట్లేదు దాక్కోవడం అని. పోలీస్ జీప్ లోపల నుంచి ఒక పోలీస్ చూసేశాడు. ఇంకా వెంటనే ట్రైన్ కి ఇటువైపు ఒక 2 జీపులు, ట్రైన్ కి అటువైపు ఒక 2 జీపులు వచ్చి మొత్తం సరౌండ్ చేసేసి ట్రైన్ అయితే ఆపించారనమాట. అరౌండ్ 15 మంది ఉన్నాం. అందరినీ ట్రైన్ నుంచి దింపి ఇప్పుడైతే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు. అసలు ఈ ఐరన్ ఓర్ ట్రైన్ జర్నీలో ట్విస్టుల మీద ట్విస్టులు నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఒకప్పుడైతే ట్రైన్ ఎక్కాక ట్రైన్ జర్నీ కష్టంగా ఉండేది, కానీ ఎక్కడం మాత్రం కొంచెం నార్మల్ గానే అయిపోయేది. ఆల్మోస్ట్ 2 days నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను ఈ ట్రైన్ జర్నీ చేద్దామని. ఈ రోజు కూడా ఇంకా వేస్ట్ అయిపోయింది టైం. ఏదేదో జరుగుతుందిరా అయ్యా. పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చి మా పాస్పోర్ట్లు అన్నీ తీసుకున్నారు. చిన్న ఇంట్రాగేషన్లో చేశారు. ఇంట్రాగేషన్లో చేసి మీరు బ్యాక్ వెళ్ళిపోండి అని అంటున్నారు అనమాట, నౌషాద్కి, క్యాపిటల్ సిటీకి. సో మేమన్నామంటే సరే మాకు ఒక బస్సు ఏమైనా ఏర్పాటు చేయండి అంటే, ఒక్కొక్కరికి 300 ఒగ్గియా. షౌమ్ అనే ప్లేస్ ఉంది, షౌమ్. సో ఆ షౌమ్ అనే ప్లేస్లో ఈ ఐరన్ ఓర్ ట్రైన్ ఆగుతుంది అనమాట. మేబీ ఈరోజు కుదిరితే ఈరోజు వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి రిస్క్ తీసుకుని మళ్ళీ ట్రై చేయబోతున్నాం. ఒకవేళ అది మేము వెళ్ళేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతే మేబీ రేపు ఒకసారి ట్రై చేయాలి. సో రేపు ఇంక కుదరకపోతే ఇంక నేను బ్యాక్ టు అతార్ వెళ్ళి ఇంక అక్కడి నుంచి ఇంకా చూస్తాను ఏం చేయాలో. ఇప్పుడైతే బస్ కోసం వెయిటింగ్ అనమాట. బస్సు వస్తే మేము షోమ్ అనే ప్లేస్కి వెళ్ళాలి. చూడండి వీళ్ళందరూ దొరికిపోయిన బాధితులే. సో ఒకరేమో USA, ఒకరేమో దుబాయ్, అండ్ ముగ్గురేమో మలేషియా, మిగతా వాళ్ళేమో రొమానియా, తర్వాత ఇలాగా లాట్వియా, ఇలాగ చాలా మంది ఉన్నారనమాట. మలేషియా నుంచి మనోడు షమీమ్. సో అందరూ ట్రైన్లో తినడానికి చికెన్లు ఇవి బోల్డ్ తెచ్చుకున్నారు. ఇంకా ఎక్కిది లేదు సచ్చిది లేదని చెప్పి అన్నీ ఇక్కడే తినేస్తున్నారు. ఈ రోజు అండి ఆ ట్రైన్ మీద తినడానికి ఫుల్ చికెన్ తెచ్చుకున్నాడు అనమాట. మొత్తం బట్టలన్నీ మాసిపోయాయి. పోలీసులు అర్జెంటుగా మమ్మల్ని సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారనమాట. సో ఈ వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాం అందరం కలిపి. ఇప్పుడు ఈ జుయరాత్ నుంచి షామ్ అనే ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఇందాక మిస్ అయిపోయాం కదా ఆ ట్రైన్. నెక్స్ట్ షామ్లో ఆగుతుంది అనమాట. సో ఐరన్ ఓర్ ఫుల్గా ఉండడం వల్ల కొంచెం స్లోగా వెళ్తుంది ట్రైన్. మేమైతే ఆ ట్రైన్ కన్నా ముందెళ్ళి ఆ షామ్లో వెయిట్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఈ జుయరాత్ నుంచి ఆ షామ్ వరకు ఒక్కొక్కరికి 300 ఒగ్గియా అయితే తీసుకున్నారు. బాబా సన్సెట్ చూడండి ఎంత బాగుందో.
సినిమాల్లోనే తప్ప రియల్ లైఫ్లో ఎప్పుడు చేసింగ్ సీన్లు చూడలేదు, చేయలేదు. ఈ ఐరన్ ఓర్ ట్రైన్ జర్నీ పుణ్యమా అని చెప్పి అది కూడా అయిపోతుంది అనమాట. చూడండి ఆ పక్కన వెళ్తుంది కదా, ఇందాక మేము మిస్ చేసిన ట్రైన్ అదే. దాంతో పాటు ఈక్వల్గా అయితే మ్యాచ్ చేసాం స్పీడ్. మేబీ దానికన్నా ముందే మేము షామ్ రీచ్ అయిపోతాం. డ్రైవర్ అన్న మిమ్మల్ని ఎలా అయినా ట్రైన్ ఎక్కిస్తాను తమ్ముళ్ళు అనుకున్నాడో ఏంటో కానీ పిచ్చ స్పీడ్లో కొడుతున్నాడు. అసలు ఎక్కడ బ్రేక్ వేయట్లేదు అనమాట. ఇంకా సేపట్లో అయితే మేము షామ్ రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోయి ట్రైన్ ఎక్కడ ఆగుద్దో ఒక మంచి ప్లేస్ అయితే సెర్చ్ చేసుకోవాలన్నమాట. మా వ్యాన్ డ్రైవరు అతనేమో ఇప్పుడు ప్రేయర్ టైం అయిందని చెప్పి ఇలా రోడ్డు పక్కన ఆపి ప్రేయర్ చేసుకుంటున్నారు. మేమైతే రైల్వే ట్రాక్ దగ్గర వెయిట్ చేస్తున్నాం. షామ్లో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఈ షామ్ నుంచి నవదీపుకి అయితే వెళ్ళాలి. ఇందాక జరిగిన పెంట చూసారు కదా, సో మినీ వ్యాన్లో అయితే ఇక్కడ వరకు రీచ్ అయ్యాం. సో ట్రైన్ కన్నా ముందే వచ్చి వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ మరి 3 కిలోమీటర్ల ట్రైన్ కాబట్టి కొంచెం స్లోగా వస్తుంది. అర్ధరాత్రిలో అసలు అడ్వెంచర్ అనమాట. ఎవరైనా పొద్దున పూట అడ్వెంచర్ చేస్తారు. మేము పొద్దునుంచి ప్రయత్నిస్తే అది నైట్ వరకు వచ్చింది. చూద్దాం ఇప్పుడు ఎక్కగలమో లేదో మళ్ళీ. సో టైం నైట్ 9 అవుతుంది. ఫైనల్గా అయితే ట్రైన్ వచ్చిందనమాట. ఇంకా ఆగలేదు. అదిగోండి అక్కడ ఎల్లో లైట్ కనిపిస్తుంది కదా అది. సో 3 కిలోమీటర్ల ట్రైన్ అవ్వడం వల్ల ఆ చివరి నుంచి బ్రేక్ వేసిన అక్కడికి వెళ్ళి ఆగుద్ది. సో చాలా వరకు అయితే ఈజీగానే క్యాచ్ చేయొచ్చు. కొంచెం ఇక్కడ చీకటిగా ఉంది కాబట్టి ఎవరు ఆపరు. సో చూద్దాం, లోపలికి వెళ్ళిపోదాం. ముందు లోపలికి వెళ్ళాక అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటో ఎలా ఉందో చూద్దాం. ఫైనల్గా అయితే ట్రైన్ మీదకి ఎక్కేసాం. లాస్ట్ క్లిప్ చూసే ఉంటారు. ఆల్మోస్ట్ ట్రైన్ ఎక్కేసాం. చివరిలో అయితే వచ్చి దింపేశారు పోలీసులు. అక్కడ ఏమైందంటే మేము ఆల్మోస్ట్ 15 మంది ఉన్నాం కదా, 2 గ్రూపులుగా డివైడ్ అయ్యాం. పక్క బోగీలో వాళ్ళు ఉన్నారు, ఇంకొక బోగీలో మేము ఉన్నాం పైన. సో వాళ్ళు దాక్కున్నారనమాట, మేము దాక్కున్నాం. బట్ పోలీసులు ఇటు నుంచి వచ్చారు కాబట్టి ఫస్ట్ మా బోగీ పైకి ఎక్కి మమ్మల్ని దింపారు. ఇంక మిగతా వాళ్ళకి ఏమైందంటే ఈ టైంకి ట్రైన్ కదిలిపోయింది. సో వాళ్ళు ఇంకా ట్రైన్లో ఎవరు లేరు అనుకున్నారు. సో మా 5గురిని దింపేశారనమాట. అండ్ నాతో పాటు ఒక 3 మలేషియన్స్, ఒక రొమానియా అబ్బాయి ఉన్నాడు. సో మేము 5గురం ఇంకా ఇక్కడ స్టే చేస్తున్నాం. ఈ షామ్లోని ఔబెర్గ్ ది షామ్ గెస్ట్ హౌస్ అని ఇప్పుడు ప్లేస్లో ఉన్నానమాట. సో నార్మల్గా ఈ జర్నీ చేసి వచ్చిన ఫారిన్ టూరిస్టులు అందరూ ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు. ఇది రూమ్ ఏం కాదు, చిన్న చెక్కలు లాంటివి వేసి మ్యాట్రసెస్ వేసారు అంతే. దీనికి 300 ఒగ్గి అనమాట, అంటే దాదాపు 600 రూపాయలు మన డబ్బుల్లో. చాలా రిస్కీ జర్నీ, అందుకని పోలీసులు అస్సలు వెళ్ళనివ్వట్లేదు. మరి అంత రిస్కీ జర్నీ అయినప్పుడు ఎందుకు చేస్తున్నావు అన్నట్టు కూడా అడగొచ్చు. మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే నేను ఈ మారితానియా రావడానికి మెయిన్ రీజన్ ఈ జర్నీ చేద్దామనే వచ్చా. బార్డర్కి 2000 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేశాను. దాదాపు 30 గంటలు ట్రావెల్ చేసి వాళ్ళు వీసా ఇవ్వట్లేదని చెప్పి మళ్ళీ 30 గంటలు వెనక్కి కసాబ్లాంకాకి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి ఈ మారితానియా నౌక్షత్కి వచ్చా. ఫ్లైట్ టికెట్కి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకొని దాదాపు 20,000. సో అక్కడ బార్డర్కి రావడానికి, మళ్ళీ అక్కడి నుంచి బార్డర్కి వెళ్ళడానికి అక్కడ దాదాపు ఒక 17,000 అయితే ఖర్చు అయింది. ఇక్కడ ఒక 20,000. సో ఎలా అయినా ఇంకా ఎంత స్ట్రగుల్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాను కదా, ఎలా అయినా ఈ జర్నీ చేయాలని ఫిక్స్ అయ్యా. ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది అనమాట. ఫస్ట్ డే అయితే ట్రైన్ రాలేదు. యాక్చువల్గా ప్రతిరోజు ట్రైన్ ఉంటుంది. సో ఆ జౌరత్ నుంచి నవదీపుకి. బట్ ఫస్ట్ డే అయితే ట్రైనే లేదు. సెకండ్ డే అయితే నిన్న ట్రైన్ ఉంది కానీ ఎక్కనివ్వలేదు. ఈరోజు మళ్ళీ నేను లాస్ట్ ట్రై అనమాట. సో ఒకసారి ట్రై చేస్తాను మళ్ళీ. ఈరోజు నైట్ ట్రైన్ వచ్చే అవకాశం ఉంది అన్నారు. సో ఈరోజు ట్రై చేస్తాను. అండ్ మీలో చాలామందికి డౌట్ రావచ్చు, ఇంతకుముందు ఆల్రెడీ కొందరు చేశారు కదా, యూట్యూబ్లో వీడియోస్ కూడా పెట్టారు, నువ్వే ట్రైన్ ఎక్కలేకపోతున్నావు అన్నట్టు అనుకోవచ్చు మీరు చూసినట్టయితే అది ఒక 1 ఇయర్ బ్యాక్ వీడియోస్. సో 1 ఇయర్ బ్యాక్ సిచ్యువేషన్ అలా కొంచెం బెటర్గా ఉండేది. అంటే ఎక్కడానికి కొంచెం ఏదో ఒక రకంగా ఇల్లీగల్ అయినా సరే ఏదో ఒక రకంగా కొంచెం ఎక్కే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే నిన్న మేము దొరికిపోయినప్పుడు పోలీసులు ఏం చెప్పారంటే, ఒక 1 వీక్ బ్యాక్ ఎవరో అమెరికన్ ఇదే జర్నీ చేస్తూ ట్రైన్ మీద నుంచి పడిపోయి చనిపోయాడట. అతను ఫారెన్ టూరిస్ట్ కాబట్టి కొంచెం ఈ గవర్నమెంట్కి ప్రాబ్లం అయింది అన్నట్టయితే అన్నారు. నేను గూగుల్లో ఎతికాను, యూట్యూబ్లో ఎతికాను, కానీ నాకైతే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు. బట్ వాళ్ళు చెప్పింది నిజమా లేకపోతే మమ్మల్ని భయపెట్టడానికి అలా చెప్పారో తెలియదు, కానీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అండ్ అసలు ఐరన్ ఓర్లో కూర్చోవడం కూడా మొత్తం ధూళి దుమ్ము, తర్వాత దట్టు నాకు డస్ట్ అలర్జీ ఉంది. ఇంకా ఆ డస్ట్ లోపలికి వెళ్తే ఇంకేమవుద్ది ఏంటో.
ఇంత చాలా అంటే చాలా నా జీవితంలో ఎప్పుడు నేను ఇంత రిస్క్ తీసుకోలేదు. ఫస్ట్ టైం అనమాట. ఒక వీడియో ఎలా అయినా చేయాలి, ఈ జర్నీ ఎలా అయినా ఎక్స్పీరియన్స్ చేయాలని ఎంత స్ట్రగుల్ అవుతున్నాను దాదాపు 3 డేస్ నుండి. సో చూస్తున్నాను ఈరోజు మళ్ళీ నైట్ 9కి కానీ లేదంటే 8కి కానీ ఏ టైంలో అయినా ట్రైన్ రావచ్చు అని అంటున్నారు. ఆల్రెడీ ఇందాక ఇటువైపు నుంచి ఒక ట్రైన్ వెళ్ళింది అండ్ ఇంకొక ట్రైన్ అయితే ఉంది అని అన్నారు. చూద్దాం, వెయిట్ చేస్తా. సో చాలా డల్గా మాట్లాడుతున్నా అన్నట్టు మీకు అనిపించవచ్చు. మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయాను అనమాట. అసలు ఒంట్లో ఓపిక లేదు. 3 రోజుల నుంచి అసలు బ్యాగ్ మోసుకొని తిరిగి 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 అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అసలు దాన్ని పట్టుకొని ఎక్కి మొత్తం పట్టేసింది అనమాట. ఒళ్ళంతా పట్టేసింది. దట్టు కొంచెం స్టమక్ అప్సెట్ అయింది. ఎందుకంటే వీళ్ళు రోజు ఇంకా మనకి రైస్ అలవాటు, ఇక్కడ రోజు బ్రెడ్ తిని 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 సో అది సెట్ అవ్వలేదన్నమాట. స్టమక్ అప్సెట్ అయింది. సో ఓన్లీ వాటరే తాగుతున్నాను అనమాట. ఏమైనా కొనుక్కుందాం, ట్యాబ్లెట్ ఏమైనా ఒకటి కొనుక్కొని వేసుకుందాం తగ్గుద్ది అనుకుంటే అసలు చుట్టుపక్కల అసలు ఏం లేదనమాట. మొత్తం ఒక రైల్వే ట్రాక్, కొన్ని ఇల్లులు, తర్వాత ఒక 2 కిరాణా షాపులు తప్ప ఏం లేదు. మొత్తం ఖాళీ. సో ఏంటో తెలియట్లే. నాతో పాటు నిన్న మిగిలిపోయిన 3 మలేషియా వాళ్ళు అండ్ ఆ రొమానియా అబ్బాయి అయితే ఇంకా మా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోయారు. ఈ రోజు ఎలా అయినా ట్రైన్ ఎక్కేద్దాం అనుకున్నా, కానీ ఫస్ట్ క్లాస్ దరిద్రం నాది. ఈ రోజు ఇక్కడ షామ్ మీద నుంచి వెళ్ళే ట్రైన్లు ఏవి ఆగవట. మళ్ళీ రేపు నైట్ వరకు అయితే వెయిట్ చేయమన్నారు. రేపు పక్కగా వస్తుంది, ఇక్కడ ఆగుద్ది అని అంటున్నారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? నెవర్ ఎవర్. మళ్ళీ ఆ సేమ్ ప్లేస్లో అయితే స్టే చేస్తున్నాను. బట్ నిన్నైతే మనకి కొంచెం తక్కువ తీసుకున్నారు. ఈ రోజు అయితే ఎక్కువ తీసుకున్నారు అనమాట. ఎందుకంటే దాదాపు 24 hours ఉంటాం కాబట్టి సో కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. దాదాపు నాకైతే 500 ఒగ్గే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అంటే 1000 రూపాయల దాకా. నెక్స్ట్ ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. సో నేను ట్రైన్ ఎక్కానా లేదా, ఎక్కితే జర్నీ ఎలా ఉంటుంది, అసలు ఏమైంది మొత్తం నెక్స్ట్ వీడియోలో చూడండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.